బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లారు నాగార్జున. నాంపల్లి కోర్టును ఆశ్రయించారు ఆయన. పరువు నష్టం దావా వేశారు నాగార్జున. తన ఫ్యామిలీ పరువుకు భంగం కలిగించారని పిటిషన్లో పేర్కొన్నారు అక్కినేని నాగార్జున. విజువల్స్ మీరు చూస్తున్నారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేశారు అక్కినేని నాగార్జున. విజువల్స్ మీరు చూస్తున్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై నిన్ననే తీవ్రంగా స్పందించింది అక్కినేని కుటుంబం. ఇప్పటి వరకు సమంతకు మాత్రమే సారీ చెప్పారు సురేఖ. అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి క్షమాపణ చెప్పలేదు ఆమె. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద కోర్టును ఆశ్రయించారు అక్కినేని నాగార్జున. విజువల్స్ మీరు చూస్తున్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లారు అక్కినేని నాగార్జున. నాంపల్లి కోర్టును ఆశ్రయించారు ఆయన. పరువు నష్టం దావా వేస్తున్నారు. పరువు నష్టం దావాను వేశారు నాగార్జున. తన ఫ్యామిలీ పరువుకు భంగం కలిగించారని పిటిషన్లో పేర్కొన్నారు ఆయన. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అప్డేట్స్ అందించేందుకు మధు సిద్ధంగా ఉన్నారు. మధు, రైట్, మరి కాసేపట్లో మధు జాయిన్ కాబోతున్నారు. పిటిషన్ వేసిన తర్వాత బయటకు వచ్చారు అక్కినేని నాగార్జున. విజువల్స్ మీరు చూస్తున్నారు. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత నాగార్జున విజువల్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో అప్డేట్స్ అందించేందుకు. ఇన్ఫాక్ట్ మధు, నాగార్జున పిటిషన్లు ఇంకా ఎటువంటి అంశాలను పేర్కొన్నారు? మధు, ఆల్ రైట్. కొండా సురేఖ వ్యాఖ్యలపై నిన్నే తీవ్రంగా స్పందించారు అక్కినేని ఫ్యామిలీ. ఇప్పటి వరకు సమంతకు మాత్రమే సారీ చెప్పారు సురేఖ. అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి క్షమాపణ చెప్పలేదు సురేఖ. ఇంట్రెస్టింగ్ గా ఆర్జీవి ట్వీట్ చేసిన కొద్దిసేపటికి నాగార్జున వెళ్ళిన సందర్భాన్ని మీరు చూడొచ్చు. ఇటు అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టుని ఆశ్రయించారు. పరువు నష్టం దావా వేసినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన పరువు నష్టం దావా వేసేందుకు నాంపల్లి కోర్టుకు వెళ్లారు అక్కినేని నాగార్జున. విజువల్స్ మీరు చూస్తున్నారు. తన మీద తన కుటుంబం మీద ఆరోపణలకు సంబంధించి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెక్కారు నాగార్జున. నాంపల్లి కోర్టును ఆశ్రయించారు నాగార్జున. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కోర్టును ఆశ్రయించారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏ టైంకి కోర్టుకు వెళ్ళడం జరిగింది? పిటిషన్లో ఏ అంశాలను ప్రస్తావించారు ఆయన? ఎగ్జాక్ట్లీ పరువు నష్టం దావా వేశారు. ఎందుకంటే అక్కినేని కుటుంబానికి సంబంధించినటువంటి విషయాన్ని మొత్తం ఆమె పబ్లిక్గా ఓపెన్గా లేని అంశాలను ఆమె బయట మమ్మల్ని కించపరిచారు, మమ్మల్ని మొత్తం డ్యామేజ్ చేశారు, మా ఫ్యామిలీ పరువును తీశారు అనేటువంటిది విషయాలను ఆయన పొందుపరుస్తూ నాంపల్లి కోర్టు ద్వారా లీగల్ నోటీస్ ఇచ్చారు. దాంట్లో చాలా స్పష్టంగా, ఎందుకంటే నిన్న కొండా సురేఖ మాట్లాడినటువంటి విషయాలు ఒకసారి చూస్తే అక్కినేని కుటుంబానికి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి దాంట్లో అక్కినేని నాగార్జున మెయిన్ ఉన్నారు. ఆయన తర్వాత ఆయన కుమారుడు నాగ చైతన్య. సో సమంతకి ఇద్దరికి పెళ్ళైనటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ అక్కినేని నాగార్జుననే సమంతని ఎన్కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలంటే కేటీఆర్ దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఒక అసభ్యకరమైనటువంటి మాటలు ఏదైతే కొండా సురేఖ చేశారో దానివల్ల తీవ్రంగా డ్యామేజ్ అయింది వారి కుటుంబ పరువంతా అనేటువంటి అంశంపైనే ఆయన వెళ్ళారు. పరువు నష్టం దావా వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాకపోతే నిన్ననే రెస్పాండ్ అయ్యారు. సమంత రెస్పాండ్ అయింది, నాగ చైతన్య రెస్పాండ్ అయ్యారు, తర్వాత నాగార్జున రెస్పాండ్ అయ్యారు. కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి సినీ ఇండస్ట్రీ కూడా రెస్పాండ్ అయింది. కొండా సురేఖ కేవలం సమంతకు సంబంధించినటువంటి విషయంలో మాత్రమే ఆమె విషయంలో మాత్రమే సారీ చెప్తూ ఆమె నిర్ణయం ఆమె ట్వీట్ చేశారు. నాగ చైతన్య, నాగార్జున ఇంకా ఇతర పైన చేసినటువంటి వ్యాఖ్యలపైన ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలతో పెద్ద దుమారమే రేగింది. వాస్తవానికి పూర్తిగా ప్రభుత్వమే రెస్పాండ్ కావాలి, ఆమెను ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా వచ్చింది. సో సినీ ఇండస్ట్రీ అంతా ఈరోజు రెస్పాన్స్ అయినటువంటి విధానం మనం చూసాం. సో మొత్తానికి నాగార్జున ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు కొండా సురేఖ చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలను అంటూ ఆయన పరువు నష్టం దావా వేశారు నాంపల్లి కోర్టు ద్వారా. సో చూడాలి ఇప్పటికైనా కొండా సురేఖ పరువు నష్టం దావా తర్వాతనైనా రెస్పాండ్ అవుతుందా, ఎందుకు ఆమె రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకు నాగార్జున నాగ చైతన్య విషయంలో రెస్పాండ్ అవ్వట్లేదు, కేవలం సమంత వరకే ఆమె ఒక క్లారిటీ ఇచ్చి ట్వీట్ చేసి వదిలేసే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు అనేటువంటిది చూడాలి. కేవలం నాగార్జుననే కాదు, నెక్స్ట్ సమంత కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది, రకుల్ ప్రీత్ సింగ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సినీ పరిశ్రమ నుంచి కూడా ఆమె పైన కేసు పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ మధు, నిన్న నాగార్జున చేసిన ట్వీట్ కనుక మనం గమనిస్తే నాగార్జున చేసిన ట్వీట్ లో ఆ అంశానికి సంబంధించి ఆయన అక్కడ
బేషరతు క్షమాపణలు కోరిన సిచ్యువేషన్ దాదాపుగా మనకు కనిపించింది. ఒక్కసారి నా ట్వీట్ ని చదివినిపించే ప్రయత్నం చేస్తాను. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాన్ని మీ ప్రత్యర్థిని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఇక్కడ ఒకవేళ కొండా సురేఖ కనుక వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే తన పరువు నష్టం దావాను ఆయన విత్డ్రా చేసుకునే అవకాశం ఉందా? అటువంటి చర్చ జరుగుతోంది అక్కడ? అట్లాంటి సిచ్యువేషన్ లేదు. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలతో ఆమె చాలా డెరగేటరీ కామెంట్స్, చాలా అత్యంత దారుణంగా ఒక మహిళా మంత్రి అండి మరొక మహిళ గురించి మాట్లాడుతూ నాగార్జున పైనే ఆమె చేసినటువంటి స్టేట్మెంట్. ఎందుకంటే నాగార్జుననే దగ్గరుండి వెళ్ళాలి, కూల్చకుండా ఉండాలంటే నువ్వు వెళ్ళాలి, లేదంటే డైవర్స్ ఇస్తాం, బయటికి పంపిస్తాం అనేటువంటిది అన్నారు. అనేటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఆ మాటలు యాక్సెప్టబుల్ గా లేవు యాక్సెప్ట్ చేసడానికి. సో ఆయన పరువు నష్టం దావా వేశారు. ఖచ్చితంగా వాళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనం చూసాం ఆల్రెడీ కొండా సురేఖకు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఆల్రెడీ లీగల్ నోటీస్ పంపారు ఇదే అంశం పైన. ఫోన్ ట్యాపింగ్, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారని. ఇప్పుడు నాగార్జున కూడా పరువు నష్టం దావా వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. చూడాలి. కొండా సురేఖ మాత్రం ఈ విషయాలపైన ఇంకా రెస్పాండ్ కాలేదు. ఫ్యూచర్లో కూడా ఏమైనా రెస్పాండ్ అవుతుందా లేదా తెలియదు. రైట్, చాలా ఇంట్రెస్టింగ్ గానే చెప్పుకోవాలి మధు. ఎందుకంటే కొండా సురేఖ మార్నింగ్ చేసిన ట్వీట్ కూడా ఇక్కడ సమంతకు సంబంధించి ట్యాగ్ చేస్తూ మాట్లాడారు ఆమె. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్న చూపు ధోరణి ప్రశ్నించడమే కానీ సమంతకి సంబంధించి ఆ ప్రొఫైల్ని ట్యాగ్ చేస్తూ మనోభావాన్ని దెబ్బతీయడం కాదు. ఇక్కడ కూడా పేరు ప్రస్తావించలేదు. సో ఇప్పుడు కొండా సురేఖ కనుక బహుశా సమంతకు చెప్పినట్టుగా బేషరతు క్షమాపణలు చెబితే కనుక అక్కినేని కుటుంబం ఓకే చెప్పే అవకాశం ఉంటుందా, విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుందా అనేది చూద్దాం. అంతకన్నా ముందు ఒక్కసారి బయట చూద్దాం. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. రైట్ మధు, ఇటు కొండా సురేఖకు సంబంధించి 2 వర్షన్స్ చూసాం. ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలకు సంబంధించి స్టేట్మెంట్స్ చూసాం. ఆ తర్వాత ఆమె రెస్పాండ్ అయిన సిచ్యువేషన్ కూడా చూసాం. ఇప్పుడు నాగార్జున పరువు నష్టం దావాలో ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు? ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ నెక్స్ట్ ఏం చేయబోతోంది? డైరెక్ట్గా తెలంగాణలో ప్రభుత్వంలో క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి, అది కూడా ఒక మహిళా మంత్రి, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో
పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పైన, సినీ ఇండస్ట్రీ మొత్తం ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మంత్రి పైన. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి వ్యక్తిగతంగా అసలు జనరల్గా ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించొద్దు, అలాంటి వాళ్ళు సమాజంలో పబ్లిక్ ఇష్యూస్ పైనే పోరాటం చేయాలి, పబ్లిక్ ఇష్యూస్ పైనే కామెంట్ చేయాలి. అవన్నీ పక్కన పెట్టి కేటీఆర్ మీద వ్యక్తిగతమైనటువంటి కామెంట్లు చేయడం, అంతవరకు పొలిటికల్గా ఒకరిపైన ఒకరు రాజకీయ పార్టీ నాయకులు చేసుకుంటారు, అది పక్కన పెడితే కేటీఆర్ పైన పొలిటికల్గా అటాక్ చేయడానికి సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారి అంశాలను ఆమె ప్రస్తావించడం, వ్యక్తిగతంగా పేర్లతో సహా అత్యంత వారి క్యారెక్టర్ని మత్తు పదార్థాలు అలవాటు చేశారని, రేవ్ పార్టీలకు అటెండ్ అయ్యారని, పెళ్లిళ్ళు కొంతమంది భయపడి చేసుకుంటున్నారని, అందుకే వదిలి వెళ్ళిపోయారని, త్వరగా పెళ్లిళ్ళు చేసుకున్నారని, ఈమె పెళ్లి చేసుకున్నా ఇన్కన్వెన్షన్ కూల్చకుంటే కేటీఆర్ దగ్గరికి వెళ్ళాలని, ఇలాంటి వ్యాఖ్యలని సొంత పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. కొండా సురేఖ మాట్లాడిన మాటలు తప్పు, వ్యక్తిగతంగా అనేటువంటిది వాళ్ళే ఖండిస్తున్నారు. డైరెక్ట్గా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలగజేసుకొని దీన్ని వారించే ప్రయత్నం చేశారు, మనం చూసాం. సో మొత్తానికైతే నాగార్జున ఫ్యామిలీ, చాలా అక్కినేని కుటుంబం ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. అందులో భాగంగానే నాంపల్లి కోర్టు ద్వారా పరువు నష్టం దావా వేశారు. ఆమె పైన చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టును, నాంపల్లి కోర్టును ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వడానికి అక్కినేని కుటుంబం సిద్ధంగా లేదు. ఇప్పటికే ఎన్కన్వెన్షన్ కూల్చారు, హైకోర్టుకు వెళ్ళారు, వాళ్ళు స్టే తెచ్చుకునే ప్రయత్నం చేశారు, అయినా కూల్చేసినటువంటి సిచ్యువేషన్. అవన్నీ కాకుండా అది దాడే కాకుండా ఇప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ విడాకులకు సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ సంబంధించినటువంటి మ్యాటర్ని, పర్సనల్ మ్యాటర్ని మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడాకులు తీసుకుంటారు. సాధారణంగా విడాకులు అంటేనే ఇద్దరు ఒప్పందంతో విడాకులు తీసుకుంటారు. అలాంటి అంశాన్ని వీరు కేటీఆర్ మీద కోపంతో వాళ్ళ కుటుంబాన్ని బయటికి రోడ్డు మీదకి లాగడం అని అక్కినేని కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది, లీగల్గా ఫైట్ చేయడానికి సిద్ధమవుతోంది. కానీ మధు, నిన్న ఇటు నాగార్జున చేసిన ట్వీట్ చూస్తే కనుక దాదాపుగా క్షమాపణలు చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి నాగార్జున ఇంతవరకు వెళ్ళకపోవచ్చు అనే చర్చ జోరందుకుంది. కానీ ఇటు ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రెషర్ అనుకోవాలా ఇది? అంటే టోటల్ ఇండస్ట్రీనే బ్లేమ్ చేసేలా కొండా సురేఖ మాటలు ఉన్నాయి. మనం చూసాము, ఆ ఒక్క సమంతనో కేవలం కొంతవరకే నాగార్జుననో అక్కినేని కుటుంబాన్ని టార్గెట్ చేయకుండా రకుల్ ప్రీతి సింగ్ సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆమె ప్రస్తావన తీసుకొచ్చారు, పేరుతో సహా చెప్పారు. ఆమెనే కాకుండా ఇంకా కొద్దిమంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు అనేటువంటి మాటను ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. సో టోటల్ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారందరినీ ఆమె వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేసేలా, వాళ్ళని తక్కువ చేసేలా, వాళ్ళందరినీ ఒక రకంగా కించపరిచేలా మాట్లాడారు సినీ ఇండస్ట్రీ సంబంధించినటువంటి నటీనటులు అనేటువంటిది ఆవేదన ఉంది. అందులో భాగంగా సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకవదాటిగా రెస్పాండ్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ కావచ్చు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ఇతర సింగర్స్, ఇంకా చాలా మంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలంతా వాళ్ళు ఓపెన్ గా రియాక్ట్ అయ్యారు. కొండా సురేఖ మండలి ఖండిస్తూ వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో నాగార్జున అందుబాటులో లేకపోవడంతో లీగల్ టీంతో మాట్లాడిన తర్వాత ఆయన లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నారు ఇక్కడికి హైదరాబాద్ చేరుకున్న తర్వాత. రైట్ మధు. సో మొత్తంగా ఇది మాత్రం కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లారు నాగార్జున. నాంపల్లి కోర్టును ఆశ్రయించారు ఆయన. పరువు నష్టం దావా వేశారు నాగార్జున. తన ఫ్యామిలీ పరువుకి భంగం కలిగించారని పిటిషన్లో పేర్కొన్నారు ఆయన. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ వేశారు అక్కినేని నాగార్జున. కొండా సురేఖ వ్యాఖ్యలపై నిన్ననే తీవ్రంగా స్పందించారు అక్కినేని ఫ్యామిలీ. ఇప్పటి వరకు సమంతకు మాత్రమే సారీ చెప్పారు సురేఖ. అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి క్షమాపణ చెప్పలేదంటే, ఇన్ఫాక్ట్ ఇక్కడ కూడా ఆమె చెప్పిన క్షమాపణకు సంబంధించి ఒక ఫ్యామిలీ అంటూ చెప్పారు తప్ప అక్కడ నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ ఇటు ఆరోపణలు చేసిన సందర్భంలో ఆ పేరుని ప్రస్తావించారు. బహుశా ఇదేమైనా కారణమే ఉండొచ్చా? ప్రస్తుతం ఇదంతా కూడా చర్చ జరుగుతోంది. సో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా.